హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనము చికెన్ కారం పొడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక స్పూన్ కారము, అలాగే సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కలిపి ఒక గంట పాటు నాననివ్వాలి. కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా చికెన్కి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మనము పచ్చడికి ఎలాగైతే ఫ్రై చేస్తాం అలాగే ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకు సరిపడేంత ఆయిల్ మాత్రమే వేసుకొని అందులోనే వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై కానివ్వాలి. ఇలాగా క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో మనకు ఒక 10 నుండి 12 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటికి మనం ఒక కారం పొడి తయారు చేద్దాం కాబట్టి ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ ధనియాలు, ఇంకొక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని వీటి కూడా కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వాటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కాస్త క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకొని వాటిని చల్లరనివ్వాలి. అన్నిటి కూడా బాగా చల్లరనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చల్లరనివ్వాలి. ఇవన్నీ కూడా చల్లారే లోపల మనం ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసుకొని వీటిని మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. పోపు కోసం అని చెప్పేసి మనం కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మన ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసుకొని కొద్దిగా చింతపండు రేకులు వేసుకోవాలి. అలాగే సరిపడేంత ఉప్పు కూడా మనం వేసుకోవాలి. టేస్ట్ తగినట్టుగా వేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ముందు వీటిని డ్రైగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ కూడా వేసుకొని మరి ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పౌడర్ లాగా తయారవుతుంది. చూడండి ఎలా అయిపోయిందో. చాలా బాగా వస్తుందండి. చాలా పొడి పొడిగా వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి. పోపు వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం పోపు వేసుకుందామండి. ముందుగా మనం చికెన్ ఫ్రై చేస్తున్నట్టు ప్యాన్ పెట్టుకున్నాను. అదే ఆయిల్ లోపల ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచి ఉంచినట్టు వెల్లుల్లిని వేసుకుంటున్నాను. ఇంకే పోపు దినుసులు ఏమీ వేయట్లేదు. అది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వీటి కూడా కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఈ రెండు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఈ చికెన్ యొక్క పౌడర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఒక 1 మినిట్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే సరిపోతుంది కాబట్టి ఆ వేడికి అంతా కూడా ఇదంతా లైట్గా ఫ్రై అయిపోతుంది. మనం ముందుగా ఇవన్నీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఇందులో ఎక్కడ కూడా తేమ లేదు కాబట్టి మనము ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ చికెన్ కారపొడి రెడీ అయిపోయినట్టుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిపోయినటువంటి చికెన్ కారపొడి అండి. ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగుందండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.